హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి స్టాక్స్ అనేటువంటివి నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యా లేదని చెప్పే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం నేనేం చెప్పాను. ఇదిగో ఈ స్టాక్ చూడు, కిరి ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్ అని చెప్పాను. ఇదిగో ఈ జోన్ కానీ ఎప్పుడైతే ఇది ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఎప్పుడైతే ఈ జోన్ ఇది బ్రేక్అవుట్ చేస్తుందో ఇది 400 రూపాయల దాకా పోదని చెప్పాను, కానీ బ్రేక్అవుట్ చేయలేదు. ఇది బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. తర్వాత రెంటల్ అనేటువంటి స్టాక్ మనం అనుకున్న విధంగానే బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ అర్థమవుతుంది, చూసారా? ఇక్కడ గమనించండి, అబ్జర్వ్ చేయండి. అనుకున్న విధంగానే బ్రేక్అవుట్ చేసింది. ఆ బ్రేక్అవుట్కి తగిన విధంగానే ఇది మంచిగా మనం చెప్పిన విధంగానే టార్గెట్ని అచీవ్ చేసింది. చూసారా? సో 373 రూపాయల దాకా పోతుందని చెప్పాను. పర్ఫెక్ట్గా 373 రూపాయలకు పోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, తర్వాత నేనేం చెప్పానంటే ఈ సన్ ఫార్మా ఆర్టికల్ స్టాక్ అనేటువంటిది ఇది ఒక పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఇదిగో ఈ లెవెల్ ఇది బ్రేక్అవుట్ చేస్తే చూడండి, ఇదిగో ఈ లెవెల్ కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము మంచిగా ఇదిగో ఈ టార్గెట్ని కొట్టుద్దని చెప్పాను. అనుకున్న విధంగానే టార్గెట్ని కొట్టేసి మళ్ళీ అదే సమయం మనకి వెనక్కి తిరిగి వచ్చేసింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ టార్గెట్ని కొట్టి మళ్ళీ కింద తిరిగి వచ్చింది. అర్థమవుతుందా? మళ్ళీ రేపు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది మళ్ళీ రేపు సేమ్ ఈ లెవెల్ బ్రేక్ కొట్టి పైకి పోతే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇది అవుద్ది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఈ స్టాక్ నేను చెప్పాను కదా, టార్గెట్ కొట్టింది అని చెప్పాను కదా. ఈ స్టాక్ కూడా రేపు పొద్దునకి ఇదిగో ఇది మళ్ళీ ఇది బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ పైకి పోద్ది. బ్రేక్అవుట్ కొట్టకపోతే అక్కడక్కడ కన్సల్టేషన్ కొట్టుద్ది. ఓకేనా? తర్వాత బీపీసీఎల్ ఇది చూడండి. నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది బ్రేక్అవుట్ కొట్టింది. సో బ్రేక్అవుట్ కొట్టినా కానీ స్టాప్ లాస్ దూరంగా పెట్టి కానీ స్టాప్ లాస్ కొట్టలేదు. మళ్ళీ పైకి వచ్చి పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని రేపొద్దున ఇదిగో ఈ లెవెల్ని 462 లెవెల్ కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ 470 దాకా వెళ్ళిపోతుంది. అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? తర్వాత క్యాస్ట్రాల్ అసలు ఇది బ్రేక్అవుట్ చేయలేదు. బ్రేక్అవుట్ చేస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ కొడితే మనకి కిందకు వస్తుంది. ఆ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఒక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది కిందకు బ్రేక్అవుట్ దాకా చూసుకోండి. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ రేపటికి నేను ఒక 4-5 ఇంట్రాడే స్టాక్స్ చెప్తాను. వాటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్ నేను చెప్పిన లెవెల్స్ని మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్తాయి. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 100% మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది డెలివరీ ట్రేడ్. ఇంట్రాడే కంటే డెలివరీ ట్రేడ్ చేస్తేనే మనకు మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే ఆ లెవెల్ నేను చెప్పినందుకు కూడా మీరు లైన్ను బ్రేక్అవుట్ చేస్తున్నాయా, బ్రేక్అవుట్ చేసే లైన్ పైనే ఉన్నాయా లేదని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైన్ పైన ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు డెలివరీ ట్రేడ్ తీసుకోండి. ఇంట్రాడే మార్జిన్ తీసుకొని ఇంట్రాడే చేస్తే మీకు నష్టం అనేది వస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. ఆ కంట్రోల్ చేయలేరు కాదు కాబట్టి మార్జిన్ తీసుకోకుండా డెలివరీ ట్రేడ్స్ ఒక 1 వీక్ వరకు దాంట్లో ట్రావెల్ చేసే విధంగా మీరు ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రావెల్ చేస్తే దాంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇవే కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాము. అదేవిధంగా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాము. చెప్పినటువంటి ఇంట్రాడే స్టాక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ట్రేడ్ అయినా లేదని కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాము. ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ వీడియోస్ చేస్తున్నాము. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అని 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ చేస్తున్నాము. ఆ వీడియోస్ని చూడండి. ఫ్రెండ్స్, నాతో కలిసి ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను. దానికి కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా? వాట్సాప్ చేయండి, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను పలానా వాట్సాప్ చేయండి. మీకు ట్రేడింగ్లో నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.